హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వేల మంది భక్తులతో పాటు జోగినులు, హిజ్రాలు కూడా భారీగా తరలివచ్చారు. దీంతో దేవాలయ పరిసర ప్రాంతాలతో పాటు కళ్యాణ వేదిక, ఆ పరిసర ప్రాంతాలు కూడా సందడిగా మారాయి. స్వామివారి కళ్యాణం జరుగుతోన్న సమయంలో జోగినులు, హిజ్రాలు తాము స్వయంగా స్వామివారిని పెళ్లాడుతున్నట్లు భావిస్తూ ఒకరిపై ఒకరు తలంబరాలు పోసుకుంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రాములూరి కళ్యాణ మంగళంగా వైభవంగా పండుగగా నిర్వహిస్తున్నారు. రాజన్న క్షేత్రంలోని పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై అయితే కళ్యాణ వేదికపై సీతారామచంద్ర కళ్యాణం అత్యంత వైభవంగా పండుగగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బెంగళూరు, మహారాష్ట్ర పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకైతే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇదే తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇటు చూస్తే మున్సిపల్ శాఖ అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ యొక్క రాజన్న క్షేత్రానికి అయితే ముఖ్యంగా శివశక్తులు, జోగినీలు ఈ యొక్క స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళున్నారు. వీళ్ళకి ఒకసారి మాట్లాడడం అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి పరిస్థితి, మీరు ఈ స్వామివారి కళ్యాణానికి ఎప్పటి నుంచి ఆనవాయితీ కదా, వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ ముందుగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను నిజామాబాద్ నుండి వస్తానండి. నా పేరు దివ్య. గత 15 years నుంచి మేము శివ కళ్యాణం ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ అంటే అట్రాక్షన్ ట్రాన్స్జెండర్స్, శివశక్తులు, జోగినీలు వాళ్ళందరూ వచ్చి శివ కళ్యాణం చేసుకుంటారు, తలంబరాలు పోసుకుంటారు, కళ్యాణం ఆడుకుంటారు. చాలా ప్రత్యేకత. ట్రాన్స్జెండర్స్ ని, శివశక్తులని, జోగులు చూడడానికి చాలా మంది జనాలు వస్తారు. అదే విధంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈ సంవత్సరం. ఇతర బెంగళూరు, మహారాష్ట్ర, కలకత్తా నుంచి చాలా మంది వస్తుంటారు. నచ్చిన నేపథ్యంలో అయితే స్వామివారి కళ్యాణం జరుగుతారు. ఇక్కడ మీరు ఎన్ని రోజులు స్టే చేస్తారు? స్వామివారి కళ్యాణం ముగింపు తర్వాత ఉండి చాలా సందడి చేస్తారు. ముఖ్యంగా మీరు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ కళ్యాణం చేస్తారు. మీకు ఎలా ఫీల్ అవుతారు దీనిపైన? ముందుగా ఈ చాయిస్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా మేమైతే ఒక వారం రోజుల ముందే వచ్చాను నేను ఇక్కడికి. మధ్య ప్రదేశాల నుంచి మా వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి శ్రీరామనవమి సందర్భంగా. నేను నిన్న వచ్చాను. మొన్న వారం అవుతుంది నేను వచ్చి స్వామివారికి శివయ్యకి మొక్కులు అప్పచెప్పుకొని తలంబ్రాలు పోసుకొని శివయ్యని కళ్యాణం ఆడి మళ్ళీ రేపు బద్దిపోచమ్మకు బోనాలు చేసుకొని అదే విధంగా అమ్మవారి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తామండి. మనం చూస్తున్నాం వీళ్ళైతే శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో పాల్గొని ఇక్కడ 3-4 రోజుల పాటు ఇక్కడ స్వామివారి సన్నిధిలో సేవ చేస్తూ కళ్యాణాన్ని వీక్షిస్తారని వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా అయితే మనం చూస్తున్నాం ఇక్కడ రాజన్న క్షేత్రంలో రాములూరి కళ్యాణం అంగరంగంగా కన్నుల పండుగ వేలాది మంది భక్తులతో వచ్చే కృతజ్ఞతలాడుతుంది ఆలయం. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరామెన్ కిషోర్ తో అజీం రాజేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా.